అందరికీ నమస్కారం అండి. నేను వికారాబాద్ జిల్లాలో అమ్మ ఆదరణ ఆర్గనైజేషన్ నుండి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్బిఎం స్వచ్ఛ భారత్ కమ్యూనిటీ సోఫిట్స్ అనేటివి కూడా చేయించడం జరుగుతుంది. మన జిల్లా మొత్తంలో కూడా ఈ వర్కులు నడుస్తున్నాయి. నేను వచ్చేసి యాలాల్ మండల్, తాండూరు 3 మండలాల్లో కూడా ఈ వర్కులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక మండల్లో వర్కులు నడుస్తున్నాయి. ఒక గ్రామంలో 39 ఒక మండల్లో 39 గ్రామాలు 39 విలేజెస్లో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 14 సోప్ పిట్స్ అనేది ప్రోగ్రెస్లో నడుస్తున్నవి. ఈ 1 వీక్లో కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటంటే అసలు చాలామందికి మన సిటీలలో కానీ కొంత అవగాహన అనేది వీటి మీద లేదు. ఇది అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి ఐడియాతో ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2025లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టును ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది మనకి ఇట్లా వేస్ట్ వాటర్స్, మోరీలకు సంబంధించిన మురికి వాటర్ ఇదంతా కూడా ఆ గుంతలోకి వెళ్ళి ఎనకడం అనేది జరుగుతుంది. దానివల్ల కొన్ని గ్రామాలలో, అన్ని గ్రామాలలో కూడా కొన్ని ప్రజలు ఈగలు, దోమలు కుట్టి ఎన్నో అనారోగ్యాలకు, అనేక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. అవన్నీ కూడా నివారించడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగము. ఇంకొకటి ఏంటంటే మన వేస్ట్ వాటర్ అంతా పోయి మళ్ళీ బురదలా కాకుండా దీంట్లో ఈ సోప్పిట్స్లో కూడా భూమిలోకి వెళ్ళిపోయి భూగర్భ జలాలను కూడా పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా దీంతో లాభం ఉంటుంది. ఒక మంచి ఐడియాను కనిపెట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మంచి అవకాశము, ఇంత మంచి ప్రాజెక్టులను చేస్తుందంటే వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వర్క్ అంతా నేనే దగ్గరుండి చేపించడం జరుగుతుంది. కొన్ని వర్షాలు ఎక్కువ రావడం వల్ల కూడా కొంచెం వర్క్ స్లోగా జరిగింది. ఇన్ని రోజులు శాండ్ అనేది, ఇసుక అనేది కూడా ఇవ్వలేకపోయారు వర్షాలకు, వాగులలో వాటర్ నిల్వ ఉండడం వల్ల. ఇప్పుడు అన్ని విధాలుగా మనకు గవర్నమెంట్ కూడా సహకరించి శాండ్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి పని. రాత్రి పగలు కూడా నేను కష్టపడి ఇవన్నీ ప్రతి గ్రామంలో కూడా ఇది కట్టించడం జరుగుతుంది. కాబట్టి అందరూ నాకు సహకరించాలి, ఒక మంచి పని చేయాలి, ప్రతి అధికారులు సహకరించాలని కోరుకుంటున్నాను.